అన్యురాలైన రూత్ ఏం చేసింది? అసలు ఎంత చక్కగా వెంబడించింది. నీ దేవుడే నా దేవుడు అంది. ఫినిష్. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇన్స్ట్రక్షన్స్ ఏం చేసింది? ఆమె చక్కగా వెంబడించింది, చక్కగా ఫాలో అయింది. బోయాజ్ తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఈ పొలంలో వదిలి నువ్వు వేరే పొలానికి వెళ్ళొద్దు, నా యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించాను నేను తాకద్దని, నీ దగ్గర రావద్దని నేను ఆజ్ఞాపించాను అంటాడు. కానీ అది ఎప్పటి వరకు అప్లికబుల్ ఉంటుంది? ఆ పొలంలో ఉంటేనే. దీనా ఏం చేసింది? యాకోబు యొక్క కుమార్తె ఆ కంచెను దాటేసింది. కంచె దాటితే ఏమవుతుందంట? పాము కాటేస్తుందంట. దేవుడు మనకున్న కంచెలో మనకు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఇక్కడ నుంచి నీకు ఏం కావాలో తీసుకో. రూత్ అంటాడు, తీసుకో, మిగిలింది నీకే, కానీ వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళవద్దు. నీకు ఏర్పరచబడిన దాంట్లోనే నువ్వు ఉండు. నువ్వు నీకు ఏర్పరచబడిన దాంట్లో నువ్వు వెళ్తే అక్కడ ఏమన్నా ట్రబుల్ వస్తే దట్ ఈస్ నాట్ మైది. అయినా దేవుని కృపలో చాలాసార్లు మనం తప్పిస్తాడు. మీకు అనుభవం ఉందో లేదా? కానీ నాకైతే చాలా ఉంది అనుభవం. కొన్నిసార్లు దేవుని ఆ పెట్టిన మార్జిన్ దాటినప్పుడు కూడా దేవా దేవా అన్నప్పుడు తప్పిస్తాడు. నా పిల్లలు నాకు మొర పెడుతున్నారు కదా, కానీ అది ఎల్లకాలం నడవదేమో. ఒక రోజు దానికి బ్రేక్ వస్తుంది. అప్పుడు ఏంటి మన పరిస్థితి? అప్పటి వరకు మనం తెగే వరకు లాగడం అంటారు. అట్లా చేద్దామా? కృప విస్తరించనని పాపము చేయదమా అంటాడు. అట్లా రాదు అంటాడు. కృప విస్తరించనని పాపము చేయదమా. పాపం అంటే ఏదో 10 ఆజ్ఞలు ఉల్లంఘించిన వారం అని అనట్లేదు నేను. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం.